ఆహా స్టార్టెడ్. ట్రాఫిక్ ఇక్కడ నుంచి ఉంటుంది ఇక మనకి నరకం. ఆ ఫ్లైఓవర్ ఉంటుంది, అది గిత్తత ఉంటుంది ఫ్లైఓవర్, దాని మీద పోవాలంటే ఓ పెద్ద మన కొండల మీద పోయినట్టు, ఘాట్ రోడ్ మీద పోయినట్టు ఉంటుంది ఫీలింగ్. ఎట్లా మనం ఘాట్ రోడ్లోకి పోవట్లేం కాబట్టి ఇదే ఘాట్ రోడ్ అనుకోవాలి. కానీ నాకైతే నచ్చేది MT-15లో మెయిన్గా లైక్ మనకి బెనిఫిట్ ఏంటంటే మైలేజ్ ఫ్రెండ్స్. సో MT-15 కానీ యమహా బైక్స్లో MT-15 కానివ్వండి, R15 కానివ్వండి, మనకి మైలేజ్ మనకి 50 అయితే ఎట్టుపోదు మైలేజ్, ఓకేనా. సో 50 అయితే ఎట్టుపోదు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి లాంగ్లో మనకి ఇది ఏంటంటే MT-15లో అండ్ మనకి ఇది ఇనిషియల్ పికప్ అనేది చాలా తక్కువ ఇస్తాడు అన్నమాట, తక్కువ ఇచ్చి ఉండేది అంటే టార్క్. ఇనిషియల్ ఓవర్టేక్ చేయాలనుకున్నా కూడా మనకి అది అవ్వదు. సో మనం కొంచెం బండి అంత పికప్ అయితే ఉండదు అనమాట, ఇనిషియల్ పికప్. కానీ ఎప్పుడైతే టాప్లోకి వెళ్తామో మనము 4th గేర్ దాటుతామో, 4th గేర్ 5th గేర్ 6th గేరు మనకి ఇంకా పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. బండి లేస్తుంటుంది, గుంజుతూ ఉంటాయి. అండ్ మనకి ఇంకా లైక్ ఏదైతే ఇప్పుడు మనకి MT-15 ఉందో ఈ వెహికల్స్ మనకి ఏంటి అంటే VVA టెక్నాలజీ ఉంటుంది. సో VVA టెక్నాలజీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే మనకి VVA టెక్నాలజీ 7000 RPM ఉంటుంది కదా, అక్కడి నుంచి VVA స్టార్ట్ అవుతుంది. సో VVA ఏంటంటే చాలా బండ్లు చూడండి మీరు, ఇప్పుడు వేరే బండ్లను చూసుకుంటే 80 రాంగను 90 రాంగను అంటే చిన్న సీసీలు కంపేర్ టు 155 cc. ఓకే, ఎందుకంటే నాది ఇప్పుడు MT-15 155 కదా, R15 అయినా MT-15 అయినా కూడా జస్ట్ బాడీస్ చేంజ్ అంతే, జస్ట్ అంతా ఇంజను ఇవంతా సేమే. ఎప్పుడైతే మీరు లైక్ 80 కానీ ఇట్లా వెళ్తారా, సో మీకు ఏంటంటే బండి అనేది బాగా స్ట్రగుల్ అవుతుంటుంది వేరే లైక్ కంపేర్ టు అనదర్ బైక్స్. ఏమంటారు చాలా స్ట్రగుల్ అవుతుంటుంది అన్నమాట. ఏంద్రా నాయన ఇక్కడ ఒకటే బ్రేక్లు వేస్తుండు, ఇక్కడ ఒకటి డైరెక్ట్ పెట్టిన రోడ్ మీద. సో ఏంటంటే 80 రాగానే స్ట్రగుల్ అవుతుంది వెహికల్, బాగా వైబ్రేట్ అవుతుంది. తర్వాత ఇంకా అక్కడ నుంచి మనకి కర్సీకి వెళ్ళిపోతుంది వెహికల్. మనం ఎంత అట్లా గుంజుతున్న కొద్దీ స్పీడ్ పోతుంది, కానీ బండి అనేది స్మూత్గా పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మేజర్ ప్రాబ్లం, స్మూత్ అనేది పోదు బండి. సో అట్లా ఏమైతే అంటే బండి కొట్టుమిట్టాడుతుంటుంది మనం స్పీడ్ పోతున్న కొద్ది, 100 దాటిన కొద్ది. కానీ ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నా కదా ఇప్పుడు మన MT-15 బైక్లో అదే 155 cc అయినా కూడా దాని పర్ఫార్మెన్స్ 200 cc ఉంటుంది మనకి. MT-15లో అదే అడ్వాంటేజ్, ఎందుకంటే అది VVA టెక్నాలజీ వల్ల. సో వీళ్ళు VVA టెక్నాలజీ వాడతారు కాబట్టి, సో VVA టెక్నాలజీ ఎప్పుడైతే మీకు 85 లైక్ 80 వరకు మీకు స్మూత్ ఉంటుంది వెహికల్, మీకు ల్యాగ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు స్పీడ్ అనేది మీకు పికప్ బాగుంటుంది, టాప్ ఎండ్లో పికప్ బాగుంటుంది. ఎప్పుడు మనం ఎప్పుడైతే 50-60 దాటుతామో లైక్ చెప్పాను కదా 6th గేర్లో, సో మనకి మస్తు ఉంటుంది అన్నమాట పికప్. సో తర్వాత మీకు 110 కానివ్వండి, 120 కానివ్వండి, 130 కానివ్వండి, మీకు గుంజుతా ఉన్న కొద్దీ బండి లేస్తూనే ఉంటుంది. సో మనకి ఎక్కడ లాగ్ అనిపించదు, వైబ్రేషన్స్ అనిపించదు, మస్తు కంఫర్ట్ ఉంటుంది వెహికల్ అయితే. ఓకే, సో VVA టెక్నాలజీ వల్లనే ఈ 155 cc అయినా కూడా ఇవి పర్ఫార్మెన్స్ అనేవి 200 cc లాగా పనిచేస్తాయి. అందుకని మీరు చూస్తుంటారు చాలా వీడియోస్ కూడా, చాలా వరకు మనకి MT-15 బైక్స్ అనేవి మన NS200s ఉంటాయి కదా, NS200 వాటితో కంపేర్ చేస్తారు పర్ఫార్మెన్స్తో పోలిస్తే. అంటే ఈ MT-15 అనేది NS200తో ఈక్వల్ చెప్పాలి అంటే, ఎందుకంటే అది ఇచ్చే పర్ఫార్మెన్స్ ఇది. కానీ ఎన్ఎస్ అనేది పవర్, ఇనిషియల్ పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ చెప్పాను కదా పవర్ ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి ఇంకోటి ఏంటంటే మైలేజ్ అయితే మీకు తెలిసిందే కదా, సో మైలేజ్ రాదు. ఓన్లీ మనకి MT-15 ఏంటంటే పవర్ కొంచెం ఇనిషియల్ పవర్ తక్కువ ఉంటుంది, అండ్ మైలేజ్ ఎక్కువ ఉంటుంది మనకి MT-15లో. మీరు ఎకానమీలో తోలుకుంటే మాత్రం మీకు ఎంత మైలేజ్ వస్తుంది అంటే చాలా మైలేజ్ వస్తుంది మీకు. అంటే ఎకానమీలో తోలుకుంటే మీకు మైలేజ్ అనేది ఎక్కువ వస్తుంది, ఇంకా 55 అట్లా వస్తుంది అన్నమాట. ఓకే, ఎట్లా పడితే అట్లా గుంజారనుకో మొత్తం బిక్తుంది. సో ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు చాలా MT-15 ఎవరైనా కొనాలనుకుంటున్నారో, సో మీకు లైక్ నేనైతే ఒకటి లైక్ ఓనర్షిప్ రివ్యూ అయితే ఒక వీడియో అయితే చేస్తాను MT-15 బైక్ గురించి, ఓకేనా.
సో ఓనర్షిప్ ఒకటి ఏమైనా మోడిఫికేషన్స్ చేయించినా కూడా సో ఇవైతే వీడియోస్ పెడతాను అనమాట మన ఛానల్లో. ఓకే, సో అండ్ అది కూడా వీడియోస్ అయితే ఎంటర్టైన్మెంట్ వేలో చేయడానికి అయితే ట్రై చేస్తాను. గైస్ ఇప్పుడు ఇప్పుడే నాది ఏమంటారు ట్రిప్ ఎఫ్లో పడిపోయింది. ఓకే, ట్రిప్ ఎఫ్లో పడింది అంటే ఇక మనకి రిజర్వ్డ్ పెట్రోల్ అనేది ఇక మనకి ఇప్పుడు మిగిలి ఉంటుంది అన్నమాట ఇప్పుడు. ఓకే, సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. MT-15లో రిజర్వ్లో పడితే మనకి ఇక్కడ కింద మీకు 00 చూపిస్తుందా, అవి కిలోమీటర్స్, ఎన్ని కిలోమీటర్స్ వరకు మన రిజర్వ్డ్ లైక్ ట్రిప్ ఎఫ్ అనేది ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుంది అని చెప్పి ఎన్ని కిలోమీటర్స్ వరకు వస్తుందో అక్కడ చూపిస్తాను అనమాట మనకి. ఓకే, సో ట్రిప్ ఎఫ్లో పడింది అనుకో MT-15 బైక్. ఓకే, ట్రిప్ ఎఫ్ అంటే ఒకవేళ ట్రిప్ ఎఫ్ పడింది అంటే లోపల ఎంత పెట్రోల్ ఉంది అంటే ఒక 2 లీటర్స్ పెట్రోల్ ఉంటుంది దగ్గర. ఓకే, 2 లీటర్స్ పెట్రోల్, 2 or 2.5 ఎగ్జాక్ట్లీ అది తెలియదు, బట్ 2 and 2.5 ఉంటుంది బిట్వీన్. సో ఇక్కడ ట్రిప్ ఎఫ్లో పడింది అనుకో మీకు ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది తెలుసా? మీకు 110 కిలోమీటర్స్ వస్తుంది దగ్గర. ఒకవేళ మీకు ట్రిప్ ఎఫ్ పడి కింద ముళ్ళు కొట్టుకుంటుంది అనుకోండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో మనకి దగ్గర 110 కిలోమీటర్స్ వరకు మనము పెట్రోల్ ఉంటుంది మనకి. ఓకే, 110 కిలోమీటర్స్ వరకు మీరు పెట్రోల్ కొట్టించుకోకుండా తిరగవచ్చు. కరెక్ట్గా 110 ఆర్ మనం తోలేదాన్ని బట్టి 110, 100 ఇంతే, కానీ 100 కంటే తక్కువ అయితే ఉండదు. సో మ్యాక్స్ అయితే 110, నేనైతే చూసింది అయితే 110 వరకు అయితే చూసుకున్నాను అనమాట. సో 110 లోపల పెట్రోల్ కొట్టించుకోలేదంటే బండి అయిపోతుంది, పెట్రోల్ ఫుల్ అయిపోయినట్టే ఇక టోటల్లీ. మనం వాడుతుంది రిజర్వ్డ్ పెట్రోల్. ఓకేనా, సో మీరేం భయపడాల్సిన అవసరం ఉండదు అనమాట ఎప్పుడైతే రిజర్వ్లో పడితే. అండ్ ఇంకోటి ఏం తెలుసా, R15లో మనకి రిజర్వ్లో పడితే ఓన్లీ 1 లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు రిజర్వ్లో పడుతుంది. సో మీకు దగ్గర 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్స్ అంతే R15లో అయితే. బట్ ఇక్కడ ఏంటంటే 2 లీటర్స్ ఉన్నప్పుడు మనకి రిజర్వ్లో పడుతుంది ఇక్కడ. అప్పుడే స్టార్ట్ అయిపోయింది బ్యాక్ పెయిన్, యాక్సర్ హెల్మెట్ వెయిట్కి. మెడల్ ఇరిగిపోవాలంటే యాక్సర్ హెల్మెటే. కానీ యాక్సర్ హెల్మెట్ మీకు హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే మీకు కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఎంత స్పీడ్ పోతున్నా మీకు స్లో పోతున్నట్టు అనిపిస్తుంది, 100లో పోయినా మీకు స్లోనే అనిపిస్తుంది, 120లో పోయినా స్లోనే అనిపిస్తుంది, మీకు అసలు తెలియదు మీరు పోతున్నట్టు కూడా. సో అంత స్పీడ్లో పోయినా కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, మనకి భయం కూడా అనిపించదు ఆ స్పీడ్లో వెళ్తున్నప్పుడు. బట్ ఇంకోటి ఏంటంటే ఇది స్ట్రాంగెస్ట్, కొంచెం స్ట్రాంగ్ హెల్మెట్ కాబట్టి కొంచెం మనకి ధైర్యం అయితే ఉంటుంది ఏమైనా అయినా కూడా. సో అట్లా ఇంకోటి ఏంటంటే ఏమైనా లారీల దగ్గర నుంచి ఓవర్టేక్ చేసేటప్పుడు మీరు లారీ ముందరకు వచ్చి ఆగొద్దు. ఓకే, మన ట్రాఫిక్లో ఉన్నా కూడా మీకు లారీ ముందర ఏదైనా ప్లేస్ ఉందనుకోండి, సిగ్నల్ పడింది, సపోజ్ ఎగ్జాంపుల్ సిగ్నల్ పడింది. సో సిగ్నల్ పడ్డప్పుడు మీరు లారీ ముందర ప్లేస్ ఉందని చెప్పి దాని ముందర పోయి ఆగి ఉన్నారనుకోండి, మనకి యాక్చువల్గా చాలా హైట్లో ఉంటాడు కాబట్టి కింద మనం కనిపించాం, మనకి డైరెక్ట్గా వాడు తొక్కి పడేస్తాడు. సో అదొకటి చూసుకోండి. ట్రాఫిక్లో మీకు ముందర లారీ ముందర గ్యాప్ ఉంటే గ్యాప్ ఉండని మనం వదిలేయండి, మీరు అక్కడ దాని ముందరకైతే వెళ్ళొద్దు. ఓకే, దాని ముందరకైతే వెళ్ళకుండా ఉండండి, ఎందుకంటే లారీ వాళ్ళకి యాక్చువల్ కనిపించదు. ఇప్పుడు లారీ కానివ్వండి, బస్సు వాళ్ళకంటే కనిపించవచ్చు, బట్ లారీ వాళ్ళకి కనిపించదు మ్యాక్స్. సో ఇట్లా చాలా యాక్సిడెంట్స్ అవుతాయి అన్నమాట. సో అది, సో మీరైతే లారీస్ ఉన్నప్పుడు కానీ ఇట్లా ఉన్నప్పుడు కానీ ఓవర్టేక్ చేసేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి అంతే, కానీ ఆగొద్దు దాని ముందర, ఆయన కనిపించదు, చెప్పినా కదా మీకు. సో గైస్ ఫైనల్లీ అయితే మనం అమీర్పేట వచ్చేసినాం, అమోఘ ఇది. సో ఇది అమోఘ, మళ్ళీ రైడ్ తీసుకోవాలి ఇక్కడ మనం. ఫస్ట్ టైం వ్లాగ్ చేస్తున్నా కదా, నాకు కొంచెం ఎవరైనా నాకు ఎలా ఉందంటే కొంచెం కొత్తగా ఉంది, ఎప్పుడో చేయలే కదా వ్లాగ్ ఇట్లా మొబైల్ పెట్టుకుని, అది కూడా ఇంత పబ్లిక్లో. సో ఫస్ట్ టైం నేను చేస్తున్నా. సో మీకు తెలిసిన ఏరియా అనుకుంటా, చాలా ఫేమస్ ఏరియా అమీర్పేట్ కోచింగ్ సెంటర్స్. ఇక్కడ ఉండే జనాలు అంతా కోచింగ్ ఉంటారు ఇక్కడ. యా గైస్, వచ్చి వీడియో ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు కనుక వాయిస్ కనుక రికార్డ్ అవ్వలేదు అనుకోండి, అంతా బుగ్గా ఎంతసేపు చేసిందంతా, ఎంతసేపు మాట్లాడిందంతా బిస్కెటేగా.
ఎవరిని ఇక్కడ ఏం చేస్తుంటారు, ఫోటోలు తీస్తారు. ఆహా, ఈ ట్రాఫిక్ కేరా బాబు, చచ్చిపోవాలనిపిస్తుంది. గాయస్ ఫుల్ ట్రాఫిక్ ఉంది ఇక్కడ, అట్లనమాట. అండ్ గాయస్ నేను చెప్పడం మర్చిపోయాను. సో ఏదైతే లైక్ ఏదైతే ఉందో సో చెప్దాం అనుకుంటున్నాను. నాకు ఇంకో ఛానల్ ఉంది గాయస్. సో నాకు ఇంకో ఛానల్ ఏంటంటే, సరే గాయస్, యాక్చువల్గా ఒక పోలీస్ అతను నన్ను అబ్జర్వ్ చేసాడు, కానీ నా ముందర ఆటో ఉంది. సో నా ముందర ఆటో ఉండేసరికి ఆయన ఆపలేకపోయాడు అన్నమాట, లేకపోతే నన్ను ఆపుతుండే పక్క. మనం భయపడాల్సింది ఏం లేదు, ఎందుకంటే మన కాడ అన్నీ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే కొత్త బండి, కొత్త వెహికల్, మన కాడ అన్నీ A-Z ఉన్నాయి. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏదో చెప్తున్నా మీకు, మర్చిపోయిన టాపిక్ మళ్ళీ. సో ఏంటి అంటే చెప్పాను కదా, మనకి ఇంకో ఛానల్ ఉంది. అది ఏ ఛానల్ అంటే టెక్ ఛానల్ ఉంది. అది ఇప్పటి నుంచి కదా ఛానల్, ఎప్పటి నుంచో నేను ఎప్పుడు ఒక 4-5 years నుంచి ఉంది అనుకుంటా టెక్ ఛానల్. సో నేను అందులో లైక్ మొబైల్స్ నుంచి కానీ, కంప్యూటర్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ, ఏమైనా ఇష్యూస్ అయినా కూడా ఇట్లాంటివి ఉంటాయి కదా, సో ఆ వీడియోస్ అన్ని నేను అందులో పెడతానన్నమాట. సో మీరు అందరూ కూడా ఫాలో చేయొచ్చు. అందులో కూడా నీకు మనకి 2000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. అందులో సేమ్ ఉన్నారు. అంతా ఇట్లా జస్ట్ ఒక 100-200 డిఫరెన్స్ అంతే. సో మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉన్నారు సబ్స్క్రైబర్స్. మనకి ఇంకోటి ఏంటంటే మీకు అది చెప్దాం అనుకున్నా గైస్, మర్చిపోయాను. 1 second చెప్పడం మర్చిపోయాను. నేను ఇంతసేపు ఛానల్ ఉందని చెప్పినంత ఛానల్ పేరు చెప్పడం మర్చిపోయాను. ఆ ఛానల్ వచ్చేసి దాని పేరు మను టెక్ 24. ఇది మను వ్లాగర్ 24, అది మను టెక్ 24. ఓకే, సో అది నా ఛానల్ అన్నమాట. నేను మను టెక్ 24 అని సెర్చ్ చేస్తే నా ఛానల్ వస్తుంది. ఓకేనా, సో అక్కడికి వెళ్ళిపోయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మీకు టెక్నికల్ వీడియోస్ కూడా నేను పెడతాను అన్నమాట. ఓకే, అమ్మా ఎండకు ఆయాసం అయిపోతుంది గాయస్. అండ్ ఇంకోటి అంటే తెలుసా, నేను నాన్ స్టాప్గా మాట్లాడుతున్నా కదా, అది కూడా కొంచెం ఆయాసం అవుతుంది. అమ్మ ఎప్పుడు మాట్లాడలేదు ఇట్లా మనం. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము, కానీ ఫస్ట్ వ్లాగ్ వీడియో అయితే నాది డైరెక్ట్ పబ్లిక్లో. ఓ కాకా చూసుకో, బండికి పెట్టావు. రేడియేటర్ రన్ అయిపోయింది హీట్కి. రేడియేటర్ సౌండ్ వినిపిస్తుంది క్లియర్గా. కానీ MT-15 రేడియేటర్స్కి కొంచెం మీరు టేక్ కేర్ చేయాల్సి ఉంటుంది గాయస్, ఎందుకంటే ప్రొటెక్షన్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు R15కి ఏంటంటే మనకి అక్కడ రేడియేటర్కి వాళ్ళు మనకి ఆల్రెడీ మనకి ప్రొటెక్షన్ లాగా వచ్చేస్తుంది కిందకి వెళ్ళి. ఎందుకంటే మనం స్పీడ్లో వెళ్ళేటప్పుడు, బురదలో వెళ్ళేటప్పుడు బురద అంతా మనకి రేడియేటర్ మీదనే పడుతుంది అనమాట. కాకపోతే ఏంటంటే తెలుసా, మనకి రేడియేటర్ మన MT-15 ఏంటంటే అక్కడ గ్యాప్ ఉంటుంది. అబ్బా అయిపోయిందిరా, రేడియేటర్ గ్యాప్ ఉంటుంది కదా. సో రేడియేటర్ కింద మనకు వచ్చే గ్యాప్ ఉంటుంది. ఆ కింద నుంచి బురద అనేది చిల్లి మన ఏదైతే రేడియేటర్ ఫ్యాన్ ఉంటుంది బ్యాక్ సైడ్, సో ఆ ఫ్యాన్ మీద పడుతుంది అనమాట. సో ఆ ఫ్యాన్ మీద పడ్డప్పుడు మనం చూసుకోకుండా అలానే బండి నడుపుతున్నప్పుడు రేడియేటర్ ఆన్ అయినప్పుడు ఫ్యాన్ బురద పడి టైట్, లైక్ ఏదైతే బురద పడిపోయి మనకి ఫ్యాన్ అయితే టైట్ అవుతుంది అనమాట. టైట్ ఇన్ ద సెన్స్ తిరగదు, ఇంకా స్టక్ అయిపోతుంది. సో ఏమవుతుంది, ఆటోమేటికల్లీ ఫ్యాన్ కాలిపోతుంది, రేడియేటర్ ఫ్యాన్. సో నీకు ఒక కొత్త రేడియేటర్ వేయించుకోవాలి అనుకుంటే మీకు 4000 బొక్క. చాలా నేను యాక్చువల్ షోరూమ్ వాళ్ళని అడిగిన. సో షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే రేడియేటర్ ఫ్యాన్ అనేది లైక్ ఏమంటారు, రేడియేటర్ ఫ్యాన్ అనేది 4000 ఉంటుంది. చాలామందికి అంటే రేడియేటర్స్ కొన్న 1 yearకి ఇట్లా 1 year కానీ ఇట్లా ఎర్లీగా కొన్న కొత్తలని ఖరాబ్ అయిపోతున్నాయి MT-15 రేడియేటర్స్. సో అతను నాకు ఒక టెక్నిక్ అయితే చెప్పిండు అనమాట, దానికి ఒక సొల్యూషన్ అయితే చెప్పిండు. సో అది తొందరలో చేయిస్తాను నేను కూడా. సో అందుకని బురదలో ఉన్నప్పుడు ఎక్కువ స్పీడ్ వెళ్తలేను, చాలా స్లోగా పోతున్నా. సో రేడియేటర్కి ఒకటి చేపిస్తాను నేను, అది కూడా బ్లాగ్ చేసి పెడతాను అనమాట. సో మనకి బండికి ఏమైనా చేసాం కదా, అవన్నీ నేను బ్లాగ్ చేసి పెడతాను. మనకి ఎవరికైతే MT-15 యూజర్స్ ఉన్నారో సో వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో ఈ వీడియో అనేది నా దేశం 1/2 hour రికార్డ్ అయి ఉంటుంది. సో ఈ 1/2 hour వీడియో పెట్టాలా అవుదామని చూస్తున్నా, లేకపోతే షార్ట్లో పెడదామని అవుదామని చూస్తున్నాను నేను.
సో ఫైనల్గా అయితే మనం వచ్చేసినాం గాయస్. బట్ ఇక్కడ కొన్ని దారుణాలు చూస్తే తట్టుకోలేరు మీరు. అమ్మ ఇప్పుడు ఏం లేవు దారుణాలు, అంతా నార్మల్ ఉంది ఇప్పుడు. సో